తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును అది నూతన పరచును ఫలింపచేయును సమృద్ధినిచ్చును సంతోషపరచును తొలకరివాన దీవెనలు కురిపించువాన పరిశుద్ధాత్మవాన ప్రభు వర్షించు నీ జీవితాన. ప్రైజ్ ద లార్డ్. తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా వీక్షించున్న ప్రియ బిడ్డలకు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మరి ఒకసారి హృదయపూర్వక వందనములు. ప్రియ బిడ్డలారా, మరి ఒకసారి ఈ దినమున మీ మధ్యలోకి రావడం నిజంగా దేవుని కృప. మీరు ఇచ్చిన ప్రార్థన సహకారములను బట్టి మరి ఫ్రీక్వెంట్గా ఛానల్స్ ద్వారా వాక్యము కుమంలోకి వచ్చుట నిజంగా కుటుంబాలకి ఎంతో ఆశీర్వాదకరమని నమ్ముచున్నాం. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, స్తోత్రములు 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 తండ్రి. మీ యొక్క ఎడబాయని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ, మీ వాత్సల్యత, మీ కృప నిత్యము మాపై మా కుటుంబాలపై కుమ్మరింప చేయొచ్చు. మీరు మాతో ఉండి నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రము తండ్రి. ఈ యొక్క ప్రశస్తమైన సమయంలో ప్రభువా, దీనురాలనైన నన్ను మీ శిలువ చూడన మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరచమని అడుగుచున్నా. పరిశుద్ధాత్మదేవ, మీ కృప దాటిపోనియక అద్భుతకరముగా తండ్రి ఆయా కుటుంబాల్లో ప్రభువా రక్షణ వెలుగులోనికి ఆశీర్వాదంలోనికి తీసుకురమ్మని మీ కృపకై వేడుకుంటున్నా. దీనురాలనైన నన్ను శిలువ చూడన మరుగు చేసుకోండి దేవా. దేవా, మీ యొక్క నోటి బోరగా వాడుకోండి దేవా. జీవపు వాక్కుల ద్వారా బలపరచమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషంలో ధ్యానించుకుందాం. ఈ యొక్క సమయంలో మరి వాక్యము వెదజల్లబడుచుండగా ఎవరు కూడా నిర్లక్ష్య ధోరణిలో ఉండక కొద్ది నిమిషం మీ యొక్క పనులను ప్రక్కన పెట్టి ఆసక్తిగా దేవుని వాక్యమును ఆలకించవలసిందిగా దేవుని నామమున కోరుచున్నాం. లేఖన భాగముల నుండి 37వ కీర్తన 3వ వచనం నుండి చదువుకుందాం. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రియమైన బిడ్డలారా, తొలకరివాన కార్యక్రమమును క్రమం తప్పకుండా ఆసక్తితో మరి మీరందరూ కూడా ఆలకిస్తూ ఎంతో ఆదరిస్తూ ప్రోత్సహిస్తున్న విధానమును బట్టి దేవుని కృప వలన ఇంతవరకు విరివిగా పరిచర్యలు ముందుకు కొనసాగిపోతున్నాయి. నిజంగా దేవుడు ఎంతో గొప్ప దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్య కార్యములు బహు ఆశ్చర్యకరముగా మన కుటుంబాల్లో నూతన సంవత్సరంలో కుమరిస్తున్న మన దేవాతి దేవునికి అందరము కూడా కుటుంబ పరంగా వ్యక్తిగతంగా వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లించాలి. ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్మాల్ ఆర్ బిగ్ థింగ్ ఆర్ బిగ్గెస్ట్ థింగ్, we need to give thanks unto the Lord. We need to honor our God Almighty. We should not never blame our God, but we need to thankful unto God. We need to show our gratitude towards our God Almighty for each and every benefit and blessing that he had pour upon our family. Praise the Lord. Hallelujah. ప్రియబిడ్డలారా, గమనించినట్లయితే నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయన నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అవును ప్రియబిడ్డలారా, కీర్తనకారుడు అనుభవపూర్వకంగా చెప్పుచున్న మాట మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథంలో కూడా మరి ఒక 18వ అధ్యాయము 3వ వచనంలో
అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించును. గమనించినట్లయితే 18వ అధ్యాయంలో ఇక్కడ హిజ్కియాను మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. హిజ్కియా తండ్రి ఆహాజు, తల్లి అబీయా. అయితే బిడ్డలారా, హిజ్కియా ఇశ్రాయేలు రాజును కుమారుడైన హోషేయ ఏలుబడిలో 3వ సంవత్సరమందు యూదారాజును అహాజు కుమారుడైన హిజ్కియా అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబి అని పేరు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అయితే ప్రియబిడ్లారా, తన పితరుడు అయిన దావీదు చేసినట్లు అతడు యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు. అవును ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనము నీతిని సత్యమును అనుసరించే వారముగా ఉంటే మన యొక్క మార్గములు సరళము చేయబడతాయి. అటు ఎటువంటి ఇరుకు మార్గమైన, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి డిఫికల్టీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి టఫ్నెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి వెరీ బిగ్గెస్ట్ ఫ్యామిన్ ఇన్ అవర్ ఫ్యామిలీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విల్ గో ఆఫ్ when we look unto our God. When we look unto our God without having any doubting faith, అల్ప విశ్వాసము లేకుండా ఎప్పుడైతే పూర్ణముగా మనము దేవుణ్ణి అనుసరిస్తామో, ఆయన యొక్క రైచియస్నెస్ మార్గములో నడుస్తామో, నీతి మార్గములను అనుసరిస్తామో, when we have integrity, యథార్థతను కలిగి ఉంటామో, అప్పుడు మన దేవుడు మన యొక్క ఆలోచన యావత్తును సఫలము చేస్తాడు. ఇక్కడ హిజ్కియాను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యెహోవా దృష్టికి పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు. ఉన్నత స్థలముల్లో ఉన్న ఆ యొక్క విగ్రహ దేవతలను పడగొట్టి దేవుని మందిరమును అక్కడ స్థాపించిన విధానము మనం చూడవచ్చును. విగ్రహములను పగులగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములు చేసి దానికి ఇశ్రాయేలీయులు నేస్తాహును పేరు పెట్టి దానికి ధూపము వేయించు వచ్చి ఉండిరి. అతడు ఇశ్రాయేలీయుల దేవుడని యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హిజ్కియా ఇశ్రాయేలీయుల దేవుడైన మన దేవుడైన యెహోవా యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. మనము పూర్ణముగా నీతిని అనుసరించే వారముగా ఉండాలి. నీతిమంతులు ఖర్జూరపు చెట్టు వలె నిత్యము మొవ్వు వేయిచుందురు. ఖర్జూరపు వృక్షము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అవును ప్రియబిడ్లారా, మొవ్వు వేయిచుండుట అనగా ఇట్ ఇండికేట్స్ ప్రాస్పరస్. ఎల్లప్పుడు కూడా నూతన ఆశీర్వాదములు, నూతన దీవెనలు, నూతన ఆ యొక్క అనుభవాలు మన జీవితాల్లో చూడాలి అంటే రియల్లీ దోస్ ఆర్ అన్కౌంటబుల్. మనం అవి లెక్కించేదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో మనము దేవుణ్ణి పూర్ణముగా దేవుని యందు నీతిని అనుసరించే వారము ఉండాలి. సత్యము పలుకు వారముగా ఉండాలి. పితరుడైన దావీదు ఏ విధంగా దేవుని యందు నీతిని అనుసరించున్నాడో, సత్యమును అనుసరించున్నాడో, నిర్దోషత్వమును వెల్లడి చేసి ఉన్నాడో, అదే విధముగా ఇక్కడ హిజ్కియాను మనం గమనించవచ్చును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హిజ్కియా పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అదే విధంగా మనం గమనించినట్లయితే 6వ వచనంలో అతడు యెహోవాను హత్తుకొని ఉన్నాడు. హత్తుకొనడం. అవును ప్రియబిడ్లారా, మన జీవితాల్లో మనము దేవుణ్ణి హత్తుకునే విషయంలో మరి కొన్నిసార్లు మాత్రమే హత్తుకుంటాం. ఎన్నోసార్లు ప్రేమిస్తున్నాము నిన్ను, రియల్లీ లార్డ్, వి లవ్ ది లార్డ్ ఆల్మైటీ జీసస్, వి ట్రస్ట్ యూ, వి ప్రైజ్ యూ, వి ఆనర్ దై నేమ్. All the time we used to tell, but implementation it is very less towards in our life. Practically చాలా సార్లు కూడా అది అనుభవపూర్వకంగా అనుభవించే సమయానికి వచ్చేసరికి ఎంతో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. కష్టం వచ్చి మనం అనుకున్నవన్నీ కూడా అనుకున్నట్లు జరిగితే యేసయ్య గొప్ప దేవుడు, ప్రేమమయుడు, మా పట్ల ఎన్నో కార్యములు చేశారని ఆయన యందు అతిశయపడుతూ చెప్తాము. కొద్దిగా కార్యములు లేట్ అయినా, కొంచెము మరి జరగకపోయినా, కొంచెం కష్ట సమయం వచ్చినా సరే దేవుని దూషించే బిడ్డలుగా ఉంటున్నారు. ప్రియబిడ్లారా, మన దేవుడు మారని దేవుడు, మార్పు లేని దేవుడు. నిన్న నేడు నిరంతరము, yesterday, today, forever he is the same. Almighty God is a spotless God and he loved us. He came to this world to give his life
to remove all our sins and transgressions. Praise the Lord. He shed blood on the cross. Through his precious blood, he bought us with thy holy hand. Praise the Lord. With his holy blood, he bought us. ఆయన రక్తంతో మనలను కొని ఉన్నారు. మనం ఆయన సొత్తు, ఆయన ప్రజలముగా ఎన్నిక చేసి ఉన్న వారమైన మనము ఎల్లప్పుడూ దేవుని స్తుతించే వారముగా ఉండాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని హత్తుకుంటున్నావా ప్రియబిడ్లారా? మనము దేవుణ్ణి హత్తుకోము. కష్టం వస్తే ఇరుగు పొరుగు వారికి దగ్గరకు పరిగెడతాం, పొలిటీషియన్స్ దగ్గర పరిగెడతాం, రిచ్ పీపుల్ దగ్గర పరిగెడతాం. ఇంకా నువ్వు ఎవరు ఏమి చేస్తారా అని వారి వైపు చూస్తాము. కానీ మన యేసయ్య అంటున్నాడు, నా దగ్గరకు రా, కమ్ అన్ టు మీ, ఐ లవ్ ది, నేను నిన్ను ప్రేమించున్నాను విత్ ఎవర్ లాస్టింగ్ లవ్, శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నాట్ ఫర్ నౌ, నాట్ టుడే, టుమారో, ఎస్టర్డే, ఆల్ ద టైమ్ ఐ లవ్ యూ విత్ ద సేమ్ లవ్. మరి ఏకరీతిగా నిన్ను ప్రేమించేవాడు నేనే. మన ప్రభువు అందరికీ యేసయ్య ప్రభువారై ఉన్నారు. యేసుక్రీస్తు లోకానికి వచ్చిన విధము లోకములో ఉన్న వారందరినీ ప్రేమించడానికి వచ్చి ఉన్నారు. చిన్న గొప్ప తేడా లేదు, ధనిక పేదని తేడా లేదు, జ్ఞానహీనులు జ్ఞానవంతులని తేడా లేదు. కానీ అందరినీ ఒకే రీతిగా ప్రేమించుచున్న దేవుని మనము ఆశ్రయించే వారముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా, మరి హిజ్కియా అయితే దేవుని యందు పూర్ణముగా నీతిని అనుసరించి ఉన్నాడు, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దావీదు కూడా దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఆయన మార్గమును దేవునికి అప్పగించి ఉన్నాడు, నిర్దోషత్వమును వెల్లడి చేసి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి దావీదుకు తోడై ఉన్నాడు, హిజ్కియాకు తోడై ఉన్న దేవుడు నీకును తోడై ఉంటున్నాడు. ఈ దినమున జస్ట్ బిలీవ్, ట్రస్ట్ ఇన్ ద లార్డ్. ఆల్ ద టైమ్ ఐ సే ట్రస్ట్ ఇన్ ద లార్డ్ అండ్ డూ గుడ్ ఇన్ యువర్ ప్లేస్, ఇన్ యువర్ ఆఫీస్, ఇన్ యువర్ కాలేజ్, ఇన్ యువర్ ఫ్యామిలీ. God is going to do great miracle in your life. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు నమ్మిక ఉంచు. ఏ విషయంలో నువ్వు ఆలోచన కలిగి ఉన్నావో పూర్ణ విశ్వాసముతో ఉండు, పూర్ణముగా నీతిని అనుసరించు. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉండి నీ పక్షముగా నీ కార్యము సఫలము చేయుచున్నాడు. నో డౌటింగ్ ఫెయిత్, నో లిటిల్ ఫెయిత్, నో 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 మోర్ క్రైయింగ్, నో మోర్ వీపింగ్, నో మోర్ ప్రాబ్లమ్ ఇస్ దేర్. But be strong in. Praise the Lord. Hallelujah. ప్రియబిడ్లారా, తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియ యవనుడా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో ఆలోచన చెయ్యి. నా జీవితం ప్రభువా దేనికి కూడా వ్యర్థముగా జీవించున్నాను, దేనికి బాధ్యుడిని కాలేదు ఇంతవరకు అని అనుకుంటున్నావా? నిష్ప్రయోజనమైన జీవితంలో నేనున్నాను, నేను ఎవరికి ఉపయోగపడట్లేదు, నా కుటుంబీకులకు నా చదువు దేనికి ఉపయోగపడట్లేదు, నేను నిరుపయోగంగా జీవిస్తున్నాను, ఇంకెందుకు ఈ భూలోకంలో నేను జీవించాలని ఆలోచన కలిగి ఉన్నావా? నో మోర్. ఏ విధంగా కూడా ఎప్పుడు అలా ఆలోచించొద్దు. గాడ్ హ్యాడ్ ప్లాన్ అండ్ పర్పస్ ఆన్ యువర్ లైఫ్. దేవుడు నీ జీవితంలో నీ పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. నీ యొక్క ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే నీవు దేవుని యందు విశ్వాసం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు, స్థిరమైన ఆలోచన కలిగి ఉండు, దేవుని యందు నిలకడ కలిగి ఉండు, దేవుని హత్తుకునే బిడ్డకు ఆల్వేస్ యు లవ్ ద లార్డ్ విత్ ఆల్ హార్ట్, హోల్ స్పిరిట్, హోల్ మైండ్. జస్ట్ యు ప్రైజ్ unto the Lord, glorify his name. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, మనం గమనించినట్లయితే 2వ రాజులు 18వ అధ్యాయము 2 Kings 18 chapter verse 6 here says, అతడు యెహోవాతో హత్తుకొని ఆయనను వెంబడించుటలో వెనుక తీయక ఆయన మోషేకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నిటినీ గైకొనుచుండెను. వెంబడించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హత్తుకొని ఉండుటే కాదు కానీ వెంబడించి ఉన్నాడు. మనం చూసినట్లయితే ప్రియబిడ్లారా, ఇక్కడ 6వ వచనంలో, ఫర్ హీ హెల్డ్ ఫాస్ట్ టు ద లార్డ్, హీ డిడ్ నాట్ డిపార్ట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ హిమ్, బట్ కెప్ట్ ద కమాండ్మెంట్స్ దట్ ద లార్డ్ కమాండెడ్ మోసెస్, అండ్ ద లార్డ్ వాజ్ విత్ హిమ్ వేర్ ఎవర్ హీ వెంట్ అవుట్, హీ ప్రాస్పర్డ్. Praise the Lord. Hallelujah. Wherever he went, he prospered. అంటే అతను వెళ్ళిన చోట
చోటనెల్ల కూడా జయము పొంది ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అవును ప్రియబిడ్లారా, మనం పూర్ణముగా నీతిని అనుసరించి దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుణ్ణి ప్రేమించే బిడ్డలముగా ఉన్నట్లయితే, దేవుణ్ణి హత్తుకొని దేవుణ్ణి వెంబడిస్తే దేవుడు మనం వెళ్ళిన చోటల్లా జయమిస్తాడు. ఈ ప్రాస్పర్డ్ వేర్ ఎవర్ హి వెంట్. హిజ్కియాను దేవుడు ఎంతో గొప్ప జయమిచ్చి ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మరి ఎల్లప్పుడూ నీకు నాకు తోడుగా ఉండి, నీకు జయము కావాలా, పరీక్షల్లో నీకు జయము కావాలా, నిరుద్యోగ సమస్యలో ఉన్నావు, నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వాలి, నువ్వు జయము నొందాలని కోరుచున్నావా, కుటుంబ సమస్యల్లో ఉన్నావు, సమస్యలన్నీ తొలగిపోయి కుటుంబంలో నెమ్మది సమాధానంతో ఉండి సంతోషకరమైన జీవితం అనుభవించాలనుకుంటున్నావా, కమ్ ఆన్ టు మీ. Only the way, that is a truthful way, that is integrity way, that is Almighty God gives you great victory in your life. That's called, his name is called Jesus. Jesus nothing but a Savior nothing but a loving God with everlasting love. No more limits there. Praise the Lord. Hallelujah. అవధులు లేని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించు దేవుడు నీ దేవుడు. మహిమ కలిగిన అద్భుతకరమైన ఆశ్చర్యకరుడైన దేవుని నీవు ఆరాధిస్తున్నావు. నీవు నిరాశతో, నిస్పృహతో, ఆదరణ లేక, నెమ్మది లేక, సమాధానం లేక, దుఃఖముతో, వేదనతో కృంగి ఉన్నావా? నీకున్న రోగమును బట్టి, నీకున్న వ్యాధిని బట్టి, నీకున్న అప్పు సమస్యలను బట్టి, కమ్ ఆన్ టు జీసస్ అండ్ క్రై టు హిమ్. దేవుని దగ్గరకు వచ్చి నువ్వు కన్నీరు కార్చి దేవుని యందు విశ్వాసం ఉంచి విలపించినట్లయితే కనికర సంపన్నుడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. కనికరము కలిగిన దేవుడు మానవ రూపము దాల్చి భూలోకానికి వచ్చి నిన్ను నన్ను ప్రేమించున్నాడు. నీ బాధను, నీ శోధనను, నీ ఇరుకు, నీ ఇబ్బందిని తొలగించి వేసి నిన్ను ఆనందంతో నింపడానికి ఇష్టపడుచున్నాడు. అటువంటి సంతోష సమాధానంలో పాలిభాగస్తురాలు కావాలనుకుంటున్నావా? జస్ట్ కీప్ ఇయర్ అంటూ గాడ్స్ వర్డ్. దేవుని యొక్క మాటలు యందు విశ్వాసం ఉంచి దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని విశ్వసించు, దేవుని యొక్క కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవును ప్రియబిడ్లారా, ఈ మధ్యకాల సమయంలో ఒక సహోదరి ఫోన్ చేసి ఉన్నది. ఏమంటే, సిస్టర్, నేను ఎంతో కుటుంబ సమస్యలో నలిగి ఉన్నాను, నా భర్త నన్ను పట్టించుకోవట్లేదు, ఇంటికి రావట్లేదు, ఇల్లీగల్ కాంటాక్ట్స్తో ఉన్నాడు, నేను నా కుమారులు ఇరువురు కూడా ఎంత వేదన చెందుతున్నాము, ఏమాత్రం కూడా ఉపయోగం లేదు, చనిపోవాలనుకుంటున్నాను, ఐ వాంట్ టు కమిట్ సూసైడ్. ప్రియబిడ్లారా, ఎంతమంది కుటుంబాలు ఆ విధంగా ఉన్నాయో, ఎంతమంది కుటుంబాలు అప్పుల వలయంలో చిక్కుకొని ఉన్నదో, ఎటువంటి మార్గము లేక, ఎటుపోయిన అపజయము, ఎటుపోయిన రోదన, ఎటుపోయిన శోధన, ఎవరికి చెప్పుకోలేని బాధలతో కురింగి ఉన్నావా? యేసయ్య నీకు తోడుగా ఉన్నాడు, యేసయ్య నీకు సమీపముగా ఉన్నాడు, యేసయ్య నీలో ఉన్నాడు. Open your mouth and speak unto God. Praise the Lord. Hallelujah. నీ యొక్క జీవితాన్ని సమాధానపరిచి నీ సమస్యలను తొలగిస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, దేవుణ్ణి వెంబడించుటలో వెనుక తీయలేదు. అదేవిధంగా దేవుడు మరి మోషేకు ఆజ్ఞలన్నింటినీ గైకొను, కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను, తాను వెళ్ళిన చోటనెల్లా అతడు జయము పొందెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అవును ప్రియబిడ్లారా, అండ్ ద లార్డ్ వాజ్ ప్రాస్పర్డ్ వేర్ ఎవర్ హీ వెంట్ అవుట్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో మనము వెళ్ళిన చోటల్లా జయము పొందాలంటే దేవుని యందు పూర్ణ విశ్వాసము కలిగి జీవించాలి, దేవుని యందు నమ్మిక ఉంచాలి, దేవుని ప్రేమించి హత్తుకొని దేవుని ఆజ్ఞలను పాటించే వారంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో కోరుచున్నాను. అయితే ప్రియబిడ్లారా, హిజ్కియా జీవితంలో ఒక చేదైన అనుభవం ఎదురైంది. ఏమనగా, హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చి ఉన్నది. 2వ రాజుల గ్రంథంలో గమనించినట్లయితే 20వ అధ్యాయము 3వ వచనంలో, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాకు ప్రార్థించెను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా
2 Kings chapter 20 verse 1 says here, మరణకరమైన రోగం కలిగింది. ఆ మోస్ కుమారుడుకు ప్రవక్త యెషయా అతని ఎదుకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, నీవు బ్రతకవు గనుక నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని వాక్కు వచ్చిన వెంటనే హిజ్కియా మరి కన్నీరు కార్చుచు అతడు తన ముఖము గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై నేనెట్లు నీ యందు యథార్థ హృదయంతో నడుచుకుంటునో కృపతో జ్ఞాపకం చేసుకో. విత్ దై మర్సీ జస్ట్ రిమెంబర్ మీ లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ఎంత దీన ప్రార్థన. వీ నీడ్ టు హ్యావ్ హంబుల్నెస్ ఫస్ట్ టు గ్రో మోర్ అండ్ మోర్ స్పిరిచువలీ అండ్ ఫైనాన్షియలీ ఇన్ ఎవ్రీథింగ్. హంబుల్నెస్. We need to rectify our mistakes and we need to confess our sins all the time. మనం అనుకోవచ్చు, నేను ఇంత భక్తిగా ఉంటున్నాను, ఇంత యథార్థంగా ఉంటున్నాను, నేను ఇంత ప్రార్థన చేయించున్నాను, నాలో లోటుపాటులు లేవని అనుకోవచ్చు. Many at times we commit many sins unknowingly. మనం తెలిసి తెలియక ఎన్నో పొరపాట్లు చేస్తూ ఉంటాం. We need to confess and we need to repent all the time. మనము నోటితో ఒప్పుకొని పశ్చాత్తాపంతో దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి. పడినప్పుడు దేవుడు కనికర సంపన్నుడు, కనికరము కలిగిన దేవుడు మన యేసయ్య. ఆయన దయను, కృపను, ప్రేమను విస్తరింప చేసి మన యొక్క పాపముల అతిక్రమములు తుడిచివేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అటువంటి సమయంలో మరి మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుని యందు మరి గోడ తట్టు ముఖము త్రిప్పుకొని వెంటనే కన్నీరు కార్చుచు దేవుని ప్రార్థించి ఉన్నాడు హిజ్కియా. అయితే మనం గమనించినట్లయితే, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడిచి చూపు యెహోవాను ప్రార్థించెను. ప్రార్థించిన వెంటనే దేవుడు హిజ్కియాకు గొప్ప జయము ఇచ్చి ఉన్నాడు. 15 సంవత్సరంలో ఆయుష్ కాలాన్ని పొడిగించి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నీవు అనుకుంటున్నావా, నాకు క్యాన్సర్ వ్యాధి వచ్చింది, హెచ్ఐవి ఉంది, మరి ఇస్నోఫీలియా ఉంది, సైనస్ ప్రాబ్లం ఉంది, హిప్ ప్రాబ్లం ఉంది, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఇంకా ఎన్నో మరి గైనిక్ సమస్యలు ఉన్నాయి, పిల్లలు పుట్టరు, గర్భఫలం లేదు, వివాహం కాదు అని అన్ని నెగిటివ్ సమస్యలతో సతమతమవుచున్నావా? నువ్వు కన్నీరు విడిచి ప్రార్థన చేయి. ప్రభువా, ఎంతకాలము ప్రభువా, దేవ దయతో నన్ను జ్ఞాపకం చేసుకో, కృపద జ్ఞాపకం చేసుకో. ఓ కైండ్లీ, ఓ లార్డ్ జీసస్, రిమెంబర్ మీ లార్డ్ విత్ దై గ్రేస్, త్రూ దై గ్రేస్ ఓ లార్డ్, రిమెంబర్ మీ లార్డ్, హెల్ప్ మీ లార్డ్ టు గెట్ అవుట్ ఆఫ్ ఫ్రమ్ దిస్ famine, trouble and financial crisis ఓ లార్డ్, family problem ఓ లార్డ్. ఫాదర్, God will really remember you and He will take away all your problems and He will give you peace, joy and happiness. Praise the Lord. హల్లెలూయా. హల్లెలూయా. అవును ప్రభువా, దావీదుకు తోడై ఉన్న దేవుడు, దావీదు దేవుని యందు సత్యమును అనుసరించి, నీతిని అనుసరించి ఏ విధంగా ఆయన మార్గములు దేవునికి అప్పగించి ఉన్నాడో, నిర్దోషత్వమును వెల్లడి చేసి ఉన్నాడో, అదే విధంగా హిజ్కియా కూడా ఇక్కడ దేవుని సన్నిధిలో నీతిని అనుసరించి ఉన్నాడు. దేవుని యందు విగ్రహారాధన విడిచిపెట్టి దేవుని ఆరాధించి ఉన్నాడు. ఇంకా నువ్వు దేవుని సన్నిధిలో దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. దేవుని హత్తుకొని ప్రేమించి మరి దేవుని సన్నిధిలో దేవుని వెంబడించి ఉన్నాడు. కాబట్టి మరి హిజ్కియాకు గొప్ప జయాన్ని దేవుడిచ్చి ఉన్నాడు. దావీదుకు గొప్ప జయాన్ని ఇచ్చి ఉన్నాడు. అవును ప్రభువా, అవును ప్రియబిడ్లారా, ప్రాముఖ్యమైన సమయంలో మరి యొక్క మత్తయి సువార్తలో కూడా గమనించినట్లయితే 4వ అధ్యాయం 18వ వచనంలో, యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రియా అనే ఇద్దరు సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు జ్వాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మను మనుషులను పట్టు జ్వాలరులుగా చేతునని వారితో చెప్పెను. కమ్ అన్ టు మీ, ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మెన్. దేవుడిని వెంబడించి ఉన్నారు జాలర్లు. వారిని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానన్నారు. వాళ్ళ వృత్తి మరి చేపల పట్టుట, అది వదిలిపెడితే, వలలు వదిలిపెడితే మా జీవితాలు ఏంటని ఆలోచించాల. వెన్ దే ఫాలో ఆన్ టు జీసస్ దే సా గ్రేట్ మిరకల్స్, గ్రేట్ మిస్టీరియస్ బ్లెస్సింగ్స్. గాడ్ పోర్డ్ అపాన్ దేర్ ఫ్యామిలీస్ గ్రేట్ బ్లెస్సింగ్స్. అవును ప్రియబిడ్లారా, దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా దేవుని వెంబడించు, దేవుని హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో దేవుని ఆశ్రయించు, దేవుని యందు విశ్వాసం ఉంచు, యథార్థంగా జీవించు. దేవుని యొక్క గొప్ప కార్యములు మనం చూస్తాం. హిజ్కియా కలిగిన యథార్థతను, భక్తిని, విశ్వాసమును, ప్రేమను మనము కూడా కలిగి ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేయొచ్చు. మనము ఈ యొక్క మాటలు ముగించున్నాను.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా వందనములు, స్తోత్రములు తండ్రి. గొప్ప దేవా స్తోత్రం. యథార్థత, భక్తి, ప్రేమ, విశ్వాసం మా జీవితాల్లో కూడా తండ్రి మాకు అనుగ్రహించండి. కడవరి అంత దినాల్లో ఉన్నాం. ఆత్మీయతలో ఎవరు కుడికైనా ఎడమకైనా తొలగిపోకుండా గొప్ప కార్యాలు చూచినట్లు సహాయం చేయండి. రోగ రుగ్మతలు ప్రభువా, అపవాది శోధనలు, ఆయా తండ్రి చేతబడి శక్తులు, శుద్ర శక్తులు బిడ్డలు పట్టి పీడించినప్పుడు నిరాశ నిస్పృహలో తండ్రి వేదన దుఃఖముల కలవరంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ కన్నీటిని తుడవండి ప్రభా. కన్నీటి బాష్పము బిందువులను తుడిచివేసి దుఃఖ దినములన్నీ కూడా తీసివేసి సంతోషమయంగా మార్చమని అడుగుచున్న పరిశుద్ధాత్మ దేవ, రిలీజ్ ద పవర్ ఆఫ్ లార్డ్ ఫాదర్. ఓ anoint each and every one of Jesus. Pour upon each and every one your holy blood of Jesus. Especially, Lord, I pray for students. Give them, Lord, heavenly wisdom, knowledge, understanding, power. Help them, Lord, to study well, oh Jesus. Especially, I pray for 10th class students, oh Lord, Father. గొప్ప దేవా వందనములు. 10th క్లాస్ స్టూడెంట్స్ కొరకు ప్రార్థిస్తున్నా. ప్రతి బిడ్డను ప్రభువా గాయా తండ్రి ఇష్టముగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో స్థిరపరచబడేలాగా సహాయం చేయండి. ఆత్మదేవా మీకు వందనములు. నిరుద్యోగ సమస్యలో ఇంకా ఎన్నో కష్టములు, ఎన్నో బాధలు, ఎన్నో నిందలు, అవమానములతో ఉన్న బిడ్డలు, గర్భఫలం లేని బిడ్డలతో మీరు ఉండండి. గర్భఫలములు దయచేయమని అడుగుచున్నా. దేశ నాయకుల అధికారుల కొరకు ప్రార్థిస్తున్నా. దేవ, నలుమూలలా మీ పరిశుద్ధాత్మ అగ్ని కంచె కాపుదల క్షేమమును మా దేశమును ప్రభా రాష్ట్రం ఆవరింప చేయమని దేవా మీకే కృప. అయా తండ్రి మీ కార్యములు అయా వెల్లడి చేసి మీ నామమును హెచ్చించుకోమని అడుగుచున్నా. ఎంతమంది వాక్యమును విని ఉన్నారు, విశ్వసించి మిమ్మల్ని హత్తుకొని ప్రేమించి ప్రభా యథార్థముగా జీవించి గొప్ప జయమును చూచినట్లు సహాయం చేయండి. నిరీక్షణ, విశ్వాసము, పట్టుదల, ప్రార్థన తండ్రి ప్రతి బిడ్డలో నిండారుగా ఉండినట్లు సహాయం, మండుచున్న దేదీప్యమైన వెలుగుతో నింపమని యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ ఆదరణ, అన్యోన్య సహవాసము ఇప్పుడు సదాకాలము కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు తొలకరివాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలకు సదా తోడై ఉండి నడిపించి కాపాడుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ దినము కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న స్వామిరెడ్డి గారిని, అదేవిధంగా శివారెడ్డి గారిని దేవుడు దీవించును గాక. ఆమేన్. వారి కుటుంబం కొరకు, వారి బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. ప్రైజ్ ది లార్డ్. అదేవిధంగా ప్రియ బిడ్డలారా, మరి ఈ యొక్క సంవత్సరము 2016 ఏప్రిల్ నెలలో నేను యెరూషలేము వెళ్తున్నాను. ఆ యొక్క యెరూషలేము ప్రయాణం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ప్రార్థన సహకారం మాకెంతో అవసరమై ఉన్నది. ప్రార్థించండి, సహకరించండి, ప్రోత్సహించండి. దేవుడు అద్భుత కార్యములు చేయలాగున, మరి అద్భుత కార్యాలు మనము అందరము కూడా చూచులాగున, దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని వాడుకునేలాగున మరి అందరం కూడా కలిసి కట్టుగా ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో ముందుకు కొనసాగిపోదాం. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం. Our address, Prayer Fellowship, Ankiredipalem, Guntur 5. For prayer request, contact 9052415719. Another number 93911 30945. Praise the Lord.